హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే వాము అలాగే కరివేపాకుతో నేను చిట్టప్పడాలు చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉంటాయి అండ్ కరకరలాడుతూ ఉంటాయి, అంతా టేస్టీగా ఉంటాయి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటాయి. అలాగే నేను గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకున్నాను బియ్యం పిండి. ఆ గ్లాస్ తోటే నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసాను, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే పసుపు లైట్గా కారం, అలాగే వాము వేస్తున్నాను, స్పూనుడు వాము. నేను కడిగేసి ఆరబెట్టి ఎండిపోయిన కరివేపాకు చూడండి. ఇది మనకి ఇలాగ చేతులతో పట్టుకుంటే ఇరిగిపోయేలాక అలాగా ఆరిపోవాలి బాగా కరివేపాకు అన్నది. పొడుం కింద రావాలి. ఇలా మనం పొడుం చేసుకుని మరి ఆ నీటిలో వేసుకోవాలి. మొత్తం ఇదంతా ఇలాగ పొడిని చేసుకోవాలి. అలాగే మనము కరివేపాకు అన్నది ఆరిపోవాలి. మనం పచ్చి కరివేపాకు కన్నా ఇలాగ ఎండబెట్టిన కరివేపాకు వేసుకుంటే మనకి చిట్టప్పడాలు అనేది టేస్ట్ వస్తుంది. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత మరగనించాలి వాటర్ అన్నది. ఇలాగ మరిగి వాటర్లో నేను గ్లాస్ బియ్యం పిండి వేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేసిన తర్వాత మొత్తం ఇదంతా కలుపుకోవాలి. మనకు ఉండల కింద వస్తుంది కదా, అదంతా మొత్తం ఉండలు లేకోకుండా వాటర్ లేకోకుండా కలుపుకోవాలి. ఉడకలేస్తున్నాను నేను స్టవ్ మీద ఉంచి. ఇది మొత్తం పిండి అంతా ఉడకేలాగా మనం ఉండలు లేకోకుండా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసి చూడండి, ఇదంతా ఇలా కలిపెట్టాను. ఇలా కలిపెట్టిన తర్వాత నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. మనకి అప్పడం వచ్చేలాగా మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేరే కప్పులో తీసుకుని, చిన్న కప్పు తీసుకుని ఆయిల్ అలాగే చేతికి రాసుకోవాలి. తీసుకుని ఇలాగ బియ్యం పిండి లైట్గా చిన్న ఉండ కింద బియ్యం పిండి తీసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం చిన్న ఉండొచ్చి ఇలా తీసుకోవాలి. తర్వాత చేతిలో పెట్టుకుని మనం ఇలాగ ఇదంతా మొత్తం మనకి అప్పడం వచ్చేలాగా చేయాలి. మనం ఆయిల్ రాసుకుంటే చేతికి మనకి ఆ పిండి అన్నది చేతికి అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ పిండి రాసుకోకపోతే అసలు మనకి మళ్ళీ పిండి అన్నది చేతికి అంటుకుపోతుంది. నేను పక్కన పెట్టేసాను. మళ్ళీ వేరే వండ తీసుకుని అది కూడా మనం ఇలాగే చేతిలో వేసుకుని చక్కగా ఇలాగ అనుకోవాలి. చేతిలోనే రఫ్ చేసుకుంటే మనకి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టిన ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు పెట్టాను కదా, అది మరిగే ఆయిల్లో బాగా వీటెక్కాలి. ఆయిల్ వీటెక్కకుండా వేసుకోకూడదు. పలసకేసుకోవాలి, బాగా మందంగా వేసుకోకుండా పలసకేసుకోవాలి.
ఇలా మొత్తం నేను చేసి పెట్టినవి అన్నీ వేసేస్తున్నాను ఆయిల్లో. వేసిన తర్వాత మనం కొంచెం బాగా లైట్గా వేగనిచ్చిన తర్వాతే మనం ఇటు అటు కలుపుకోవాలి. అంతవరకు మనం గట్టి పెడితే అవి విరిగిపోతాయి, పిండి కదా విరిగిపోతాయి అప్పడాలో. చూడండి అయిపోయిన తర్వాత నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇలా తీసాను. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్లేట్లో పెట్టాను. మనం బయట తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. చక్కగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కరకరలాడతాయి, మనకి నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే చాలా మనకి అసలు గట్టిదనం లేకోకుండా మనకి చక్కగా చాలా అంతే స్మూత్గా ఉన్నాయి. మనం నోట్లో వేసుకుంటే